నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? మరి ఇలా రంజాన్ పండుగ కాబట్టి ముస్లింలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటా షాల్ చేద్దామా ఇయాల్టి సిటీ మరి వార్తలు. సరే మరిగా ఎప్పట్లెక్కనే ముందుగల హెడ్లైన్స్ ని శురు చేయాలి కాబట్టి చలో హెడ్లైన్స్. ప్రతిపక్షాల విమర్శన మీద ఫైర్ అయ్యిండు మంత్రి కోమటిరెడ్డి. ముఖ్యమంత్రి అభద్రతా భావంలో ఉన్నాడన్నాడు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ధర్నాకు దిగిర్రు కార్యకర్తలు. అసంతృప్తుల మీద ఏం నిర్ణయం తీసుకుంటారో మరి అధిష్టానం పెద్దలు. ఓ దిక్కు నీళ్లు వృధాగా పోతున్నా పట్టించుకుంటలేరు అధికారులు. ఇంకో దిక్కు నీళ్లు లేక అరిగోసలు పడుతున్నారు ప్రజలు. సాగునీటి కోసం ధర్నాకు దిగిర్రు రైతులు. యాళ్లకు నీళ్ళిచ్చి పంటలను కాపాడుర్రు అధికారులు. చంద్రబాబు మీద ఫైర్ అయిన పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ పార్టీలా ఏక్నాథ్ షిండేలు ఉన్నారని ఒకలు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని ఇంకొకరు. కేంద్రంలో మళ్ళా ఏర్పాటయ్యేది ఎన్డీఏ ప్రభుత్వమే. మోదీ ప్రధాని అవ్వడు ఖాయం. సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలను పట్టుకొని బీజేపీలకు పోవుడు ఖాయమేనని ఇట్లా చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇక ఈ మాటల మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడో ఇనుండ్రి. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతున్న మహేశ్వర్ రెడ్డి. మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టాను నీకు తెలుసా? ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దని మాజీ మంత్రి హరీష్ రావు నిర్మల్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చిండు. మా ప్రభుత్వానికి డోకా లేదు, సీఎంగా రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉంటాడు, మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తది, రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తామని చెప్పుకొచ్చిండు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా మాట్లాడితే దీనికి కౌంటర్ గా బీజేపీ ఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుకుంటా అదే చెప్తా ఉన్నాను. టీవీకి ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయాలా, పర్మిషన్ అన్న ఇవ్వాలి. కాబట్టి ఆయన అది ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకొని ఆధారాలు సేకరించుకొని ఈ సెటిల్మెంట్ చేస్తుండని మా అనుమానం. తప్పకుండా వెళ్తాం దీని మీద. ఇప్పుడే ఆధారాలు బయట పెట్టినాము, ఇప్పుడే కదా మేము ముందుకు వచ్చినాము, ఇంకా చాలా సమయం ఉన్నది, ఇంకా సినిమా ఉన్నది. మరి ఒకవేళ షిండే లేకుంటే పాపం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మహబూబ్నగర్లో నా మీద కాన్స్పిరసీ నడుస్తుందని ఎందుకు చెప్పుకునే పరిస్థితి వచ్చింది? ఒక ముఖ్యమంత్రి తనకు తాను నా నియోజకవర్గంలో ఓడగొట్టే ప్రయత్నం జరుగుతున్నది, నా వెనుక కొంతమంది పడ్డరు, నన్ను ఓడించే ప్రయత్నం చేస్తుండ్రు, నా వెంట కాన్స్పిరసీ నడుస్తుందని ముఖ్యమంత్రి చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా ఎంత ఇన్సెక్యూరిటీగా ఈ ప్రభుత్వం ఉన్నదో. ఈ ప్రభుత్వం దాంట్లో ఉన్న మంత్రులు అందరూ కూడా అభద్రతా భావంతో పనిచేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి గరానికి వచ్చిండు. మరిగా లోక్సభ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ అప్పటిదాకా మాత్రం లీడర్లు మాటలతోని జనాలకు కావాల్సినంత మసాలా ఇస్తున్నారు. పోన్రి, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు ఎవ్వరూ తగ్గుతలేరు. ఒక్క విమర్శించుడే ఆల్సం, దీనికి ఎంబట్నే కౌంటర్లు దింపుతున్నారు. చూడాలే మరి ఎన్నికల తర్వాత రాజకీయం ఇంకెంత హాట్గా మారుతాయో ఏం కథనో. పోన్రి, ఏపీలా అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కానీ టికెట్ల పంచాయతీ మాత్రం ఇంకా ఓడుస్తలేదు. అధికార పార్టీ సింగిల్గా పోటీ చేస్తుంటే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక పొత్తుల భాగంగా సీట్లు వేరే పార్టీలకు త్యాగం చేయాల్సి వస్తున్నది కాబట్టి ఈ లొల్లులు దినం ఎక్కువనే అవుతున్నాయి. అట్లా ఇలా కార్యకర్తలు వాళ్ళ నాయకునికి టికెట్ ఇవ్వాలని ఎంత రచ్చ చేసిర్రు చూడుర్రి. వాళ్ళ అభిమాన నాయకునికి మల్లోపారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కార్యకర్తలంతా ఏ తిరిగి నిరసన చేస్తున్నారు చూసిర్రా. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు వర్గీయులంతా మళ్ళా రామరాజుకి టికెట్ ఇవ్వాలని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ సీతారామలక్ష్మి ఇంటి దగ్గర ఆందోళన చేసిర్రు. కార్యకర్తల మనోభావాలను గౌరవించి ఎమ్మెల్యే టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు కేటాయించాలని చెప్పి పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీసి బల ప్రదర్శన చేసిర్రు. అన్నమాట
అటెంకా నల్ల జెండాలు పట్టుకొని తోట సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించి నిరసన చేసిర్రు. కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చే వరకు వాళ్లతోని సమావేశమైన తోట సీతారామలక్ష్మి విషయాన్ని అధినేత నారా చంద్రబాబు నాయుడికి వివరిస్తానని వాళ్లకు మాట ఇచ్చే వరకు అందరూ వెనుదిరిగిర్రు. మరిగా ముందుగల్లా హామీ ఇచ్చినట్టు చంద్రబాబు సిట్టింగ్ అయిన రామరాజుకు టికెట్ ఇస్తాడో లేదో తెలియదు కానీ మొత్తానికైతే కూటమికి మాత్రం టికెట్ల కేటాయింపు పెద్ద తలకాయ నొప్పే అవుతున్నది. ఒక్క పార్టీలోనే 2-3 టికెట్ కోసానికి పోటీ పడుతుంటే 3 పార్టీలు కలిసి పోటీ చేసే వరకు టికెట్ దక్కనోళ్ళంతా రెబల్గా మారే పరిస్థితి మోపైతున్నది. ఎన్నికల వరకు ఈ అసంతృప్తి ఎక్కడికక్కడ చల్లబడుతుందో లేకుంటే టికెట్ రానోళ్ళు రెబల్గా పోటీ చేసి సొంత పార్టీ అభ్యర్థులను ఓడిస్తారో చూడాలే మరే. ఈ ఏడాది ఎండాకాలంలో తాగునీళ్లకు బగ్గ కరువు వచ్చిందని దినాం చెప్పుకుంటూనే ఉన్నాం. తాగునీళ్ళ కోసానికి చాలా గ్రామాల జనాలు మస్తు అవస్థలు పడుతున్నారని వార్తలు కూడా చూస్తూనే ఉన్నాం. నీళ్ళ తిప్పలు తీర్వాలని పబ్లిక్ ధర్నాలు చేసిన వార్తలు కూడా చూస్తూనే ఉన్నాం కదా. నీళ్ళ కోసానికి జనాలు గింత గోస పడుతుంటే గిడ చూడుర్రి కథ ఎట్లున్నదో. ఇగో ఈడ పొంగి పొర్లుతున్నది ఏ డ్రైనేజీ నీళ్ళో ఇంకోటో కాదు, ఇవి బరాబర్ స్వచ్ఛమైన మంచి తాగునీళ్ళు. అవునుల్లా, తాగునీళ్ళే ఇట్లా వృధాగా పోతున్నాయి. అది కూడా ఎక్కడనో కాదు, హైదరాబాద్లున్న ఉప్పల్ సర్కిల్ 2లా తాగునీళ్లు ఇట్లా లీక్ అయ్యి రోడ్ల మీద ప్రవహిస్తున్నా కూడా అధికారులు ఎవ్వరు పట్టించుకుంటలేరని అక్కడి జనాలు గరాణి కత్తున్నారు. వీళ్ళు కంటిన్యూస్గా పోతూనే ఉన్నాయి ఇట్నే. ఈవెన్ మేము అందరికీ హెచ్ఎన్డబ్ల్యూఎస్ఎస్బికి కూడా కంప్లీట్ చేసినాము, డీజీఎం వరకు వెళ్ళినాము, అలా కూడా చెప్పినాము. కానీ ఇప్పటి వరకు ఎవ్వరు వచ్చింది లేదు, చూసింది లేదు, దాఖలాలే లేవు. వాళ్ళు రావడం చెక్ చేయడం అనేది కూడా లేదు, జరగలేదు. ఈవెన్ నిన్నటి వరకు ఇక్కడ ఉంది, నిన్న మళ్ళీ అక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఒక్కొక్క ఏరియాలోనేమో నీళ్ళే లేవు, అండ్ వీళ్ళేమో ప్రెస్ రిపోర్ట్లు అన్నేమో నీళ్ళు బాగా మన దగ్గర అసలు కరువే లేదంటారు. కరువు లేదని చెప్పి నీళ్ళని రోడ్ల మీద వదులుతున్నారు. ఇది కరెక్టా రాంగో డిసైడ్ చేసుకోవాలి గవర్నమెంట్. ఓ దిక్కు నీళ్లు లేక జనాలు అల్లాడుతుంటే ఇంకో దిక్కు నీళ్లను వేస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నీళ్లను కాపాడాలి, జనాల గొంతు ఎండిపోకుండా చూసుకోవాలని అంటున్నారు అక్కడి పబ్లిక్. ఇంకో దిక్కు వేలకు వేలు పెట్టి ట్యాంకర్లను బుక్ చేసుకుంటే రోజుల తరబడి వెయిటింగ్ చేయాల్సి వస్తున్నది. అసొంటిది నీళ్లు వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోకపోవడేందని గరాణి కత్తున్నారు అక్కడి జనాలు. ఈ ముచ్చటిట్లుంటే గిది చూడుండ్రి. జెన్పాక్ రోడ్, ఇది ఉప్పల్లో జెన్పాక్ రోడ్, ఇది స్టేడియం కూడా పోతుంది ఈ రోడ్. ఇది ఉప్పల్ డివిజన్, ఉప్పల్ డివిజన్. ఇంకోటి ఏంటంటే ఇది ఒకటి టీఎస్ఐఐసి అండ్ జిహెచ్ఎంసి ఈ రెండింటి మధ్యలో వస్తుంది. అది వాడు ఇది ఇక్కడ వీళ్ళు తీసుకోవాలా, అక్కడ వాళ్ళు తీసుకోవాలా అన్న పంచాయతీ కూడా వాళ్ళ మధ్యలో ఉన్నట్టుంది. అది కూడా ఒకసారి వాళ్ళు చూసుకుంటే బెటర్. నీళ్లు లేక అరిగోస పడుతున్నామని చెప్పి ములుగు జిల్లా మూకునూరుపాలెం జనాలు భద్రాచలం వెంకటపురం రోడ్డు మీద ఖాళీ బిందెలతోని రాస్తారోకో చేసిర్రు. తాగునీటి సమస్యను ఎంబట్నే పరిష్కరించాలని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేసిర్రు. నీళ్ల కోసానికి కూలీ పనులకు పోకుండా ఇంటికన్నే ఉండాల్సి వస్తున్నదని గరానికి వచ్చిర్రు. సర్కారు ఇప్పటికైనా స్పందించి ట్యాంకర్లతోని మంచినీళ్లు సరఫరా చేయాలని డిమాండ్ చేసిర్రు. మరి సర్కార్ పెద్దలు
నీళ్లు బగ్గా ఉన్న కాడ పొదుపు చెయ్యుర్రి, నీళ్లు లేని కాడ నీళ్ల కోసానికి జనాలు తిప్పలు పడకుండా సమయానికి మంచి నీళ్లు సరఫరా చెయ్యుర్రి. లేకుంటే 2 చోట్ల నుంచి కూడా సర్కార్ మీద వ్యతిరేకతనే వస్తది కాబట్టి జర చూసుకోండ్రి. పాపం రైతులు ఆరుగాలం కట్టబడి పండించిన పంట కళ్ళ ముందే ఎండిపోతే ఎంత బాధ ఉంటుందిలా. పంటలు వండించి లక్షలు కోట్లు సంపాదించేది ఏం లేదు కానీ రైతులకు పంటలు వండించుడు తప్ప వేరే ఏ పని తెలియదు కాబట్టి ఎన్ని మాటలు నష్టపోయినా అదొక్క పని మాత్రమే చేస్తారు. కాకుంటే పంటను కాపాడుకోనికి ఎన్ని తిప్పలైనా పడతారు. ఇగో గిడ నీళ్ళ కోసానికి రైతులు ఏం చేసిర్రో చూడుర్రి. పంట పొలాలకు సాగునీరు విడుదల చేయాలని చెప్పి నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ రైతులు ప్రధాన రహదారి మీద ధర్నా చేసిర్రు. సకాలంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకుంటలేరని రైతులుగా రానికొచ్చిర్రు. సదర్మాట్ కెనాల్ పూర్తిగా బంద్ అయిపోయింది. సదర్మాట్ కెనాల్ కింద 14 గ్రామాల రైతులు ఉన్నారు. 18,000 ఎకరాల పార్కం ఉన్నది. ఈరోజు వరి చివరి దశకు వచ్చింది. కెనాల్ అనేది పూర్తిగా బంద్ అయింది. దీని ద్వారా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి అధికారులు స్పందించి ఈ యొక్క సంవత్సరము పూర్తి స్థాయిలో వర్షాలు పడ్డా 2 పంటలకు నీరివ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలియజేస్తున్నాము. సదర్మాట్ కాలువ కింద సాగయ్యే పొలాల కోసం నీళ్లను ఏప్రిల్ 1వ తారీఖు నాడే నిలుపుదల చేసిరట. అప్పటి సంది నీళ్లు రాకపోవట్లా పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి ఎంబటినే నీళ్లు విడుదల చేసి పంటలను కాపాడాలని అక్కడ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మొత్తం చివరి దశకు వచ్చింది. ఎకరానికి ఒక 20,000 వరకన్నా నష్టపోయే అవకాశం ఉన్నది. ఇది ఏది ఒక 10 అంటే 2 తల్లు లేదా 3 తల్లు ఒక 15 రోజుల వరకు నీళ్ళు ఇవ్వగలిగితే రైతులందరినీ ఆదుకున్న వాళ్ళు అవుతారు. 2 రోజులు లేదా 3 రోజుల్లో నీళ్లు రిలీజ్ కాకపోతే మేము రావడానికి అవసరం లేదు, మేము నాయకులం ఉండాల్సిన అవసరం లేదు. రైతులే వచ్చి మిమ్మల్ని మీ ప్రతి ఒక్కరిని మిమ్మల్ని చాలా నిర్బంధించి ఇబ్బంది పెడతారని నేను హెచ్చరిస్తున్నాను. ఎన్నికటి రోజుల లెక్కనే రైతులు సాగునీటి కోసానికి కూడా ఉద్యమించే రోజులత్తే సర్కారు ఏం చేస్తున్నట్టు ఏం కథ? అయ్యా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీతో మీకు ఏమున్నా మీరు కొట్లాడుకోరు కానీ రైతులకు మాత్రం సకాలంలో నీళ్ళు ఇచ్చి పంటలను కాపాడుండ్రి. 1వ తారీఖు నుండి మాకు నోట్లకు వచ్చిన పంట ఇప్పటి వరకు నీరు అందించలేకపోతున్నారు. మరి నీళ్ళని ఎటు మళ్ళిస్తున్నారు? మాకు నోట్లకు వచ్చిన పంటకు నీరు అందించకపోతున్నారు. మాకు ఒక 45 రోజులు నీరు అందిస్తే మా పంట మాకు చేతికి వస్తుంది. కావున దయచేసి నీరును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేకుంటే కొన్ని వేల ఎకరాల పంట నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి జర రైతులను గోస ఉంచుకోకుండ్రి. ఏమంటున్నావు? ఎవ్వలైనా పని ఎందుకోసానికి చేస్తారులా? ఎందుకోసానికేంది? పైసలు సంపాదించుకోనికి చేస్తామని అంటారా? అవు, ఎవ్వలైనా పైసలు సంపాదించుకోనికే పని చేస్తారు. కాకుంటే గిలు పని చేయబట్టి నెలలు గడుస్తున్నా కూడా పైసలు ఇత్తలేరని ఏం చేసిరో చూడుర్రి. అధికారి నిర్లక్ష్యం పంపించాలి, రోజువారీ మస్టాలు వెంబడే పంపించాలి, రోజువారీ మస్టాలు వెంబడే ఉపాధి హామీ పనిచేసి నెలలు గడుస్తున్నా పైసలు మాత్రం ఇత్తలేరని చెప్పి ఇట్లా ధర్నాకు దిగిర్రు ఉపాధి కూలీలు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఉన్న కొన్ని గ్రామాలకు చెందిన 500 మంది ఉపాధి కూలీలు పాండవగల్లు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపిర్రు. ఇన్ని రోజుల దాకా కూలి పైసలు పడకుంటే మాకు ఎంత తిప్పలుంటదని చెప్పి గరానికి వచ్చిర్రు. ఈ గంట దాకా రోడ్డు మీద నిరసన చేసే వరకు ట్రాఫిక్ బగ్గ జమైంది. మరిగా దీన్ని వాళ్ళు ఏమంటున్నారో ఇనుండ్రి. డబ్బులు లేక చాలా అంటే ఈ ఆర్థిక సంవత్సరం 2023లో చేసిన పేమెంట్లు సుమారుగా అక్టోబర్ నవంబర్ నెల నుంచి ఇంతవరకు పేమెంట్ కూడా చేయడం లేదు. అదేవిధంగా ఏదో గవర్నమెంట్ ఎట్లా ఒకసారి ఇస్తుంది లేని మేమంతా పెద్ద ఎత్తున మా గ్రామం తరఫున సుమారు 500 మంది పనిచేస్తున్నాము.
అయినప్పుడు కూడా ఈరోజు మరి పని చేస్తామని అడిగితే కూడా గవర్నమెంట్ పని చేపించుకోవడానికి సిద్ధంగా లేదు. చేసిన పనికి కూడా వేతనం ఇచ్చి నాకు పని కల్పించుకోకుండా మీరు ఎవరు చెప్తారో చెప్పండి. ఇస్తామో లేకుండా లేదు. మీరు ఈరోజు మేము ఇంతవరకు పని చేసిన ఈ టైం వరకు విన్నరా? కూలీ పనికి పోయేదే ఏం లేని పేదలు అసొంటిది నెలల తరబడి పైసలు ఇయ్యకుంటే వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఏం కథ చెప్పుండ్రి. వారంలా 6 రోజులు ఉపాధి హామీ పని కల్పించుడుతోనట్టుగా వెంటనే మా డిమాండ్లు మొత్తం నెరవేర్చకపోతే ఆందోళనను ఇంకింత ఉధృతం చేస్తామని హెచ్చరించిండ్రు. అధికారి నిర్లక్ష్య పంపించాలి, రోజువారీ మత్స్యాలు వెంబడే పంపించాలి, రోజువారీ మత్స్యాలు వెంబడే ఉపాధి మరిగ సెంటర్ సర్కారు నిధులు విడుదల చేస్తలేదో లేకుంటే రాష్ట్ర సర్కార్ నిధులను పక్కదారి పట్టిస్తున్నదో తెలియదు గాని మొత్తానికైతే సర్కార్ నిర్లక్ష్యం చెయ్యంగా మాత్రం పేదలు అరిగోసపడుతున్నారు. కాబట్టి మా మద్దతు కోసం మా పని కోసం మీరందరూ సహకరించినందుకోసం ప్రయాణికులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మా యొక్క భూమికి కూడా మీరందరూ కూడా సహకరించాలని ఈ కార్యక్రమాన్ని మరిగా ఇప్పటికైనా సర్కార్ పెద్దలు అధికారులు ఆలోచన చేసి కూలీలకు తొందరగా పైసలు వేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. భారీ ఎత్తున ధర్నాకు దిగిర్రు కాబట్టి వీళ్ళ తక్లీఫ్ను జల్దీనే పరిష్కరిస్తారో ఏం కథనో చూడాలే. మరి అధికారి నిర్లక్ష్య పంపించాలి, రోజువారీ మత్స్యాలు వెంబడే పంపించాలి, రోజువారీ మత్స్యాలు వెంబడే ఉపాధి ఇక ఇవాళ ఇవాళ సిటీ మరి వార్తలు మేము చెప్పినవన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.